సంగారెడ్డిలో చైర్మన్ చిట్టి దేవేందర్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఇంటింటికి బ్యాంక్ అనే పథకాన్ని ప్రవేశపెడుతున్నామని, జిల్లాలోని రైతుల శ్రేయస్సు కోసం జూన్ మాసంలో బ్యాంకులో డిపాజిట్ సేకరణ మాసోత్సవం ప్రారంభిస్తున్నామని జిల్లాలోని ప్రజలు, రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్న చైర్మన్ చిట్టి దేవేందర్ రెడ్డి. బ్యాంకు సీఈఓ శ్రీనివాస్. ఇంటింటికి డిసిసిబి అనే ప్రోగ్రాం చేస్తూ ఉన్నాం జిల్లా వ్యాప్తంగా. మెదక్ జిల్లా సహకార బ్యాంకు ప్రకారంగా దీనికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ప్రతి ఇంటికి పోయి ప్రతి ఒక్కరితోటి ఖాతాలు తీపించుకొని వాళ్ళ ఇంట్లో ఒక సర్వే లాగా వాళ్ళకి ఏం కావాలి, వాళ్ళ పిల్లలు ఏం చదువుతున్నారు, వాళ్ళ పిల్లలు విదేశాలకు పోయి చదువుకుంటారా, మన స్వదేశంలోనే పెద్ద చదువులు చదువుకుంటున్నారా, వాళ్ళకి ఎలాంటి లోన్స్ కావాలి, రైతులకైతే డైరీ కావాలా, షిప్ కావాలా, లేకపోతే పోల్ట్రీ కావాలా, వాళ్ళకి ఎలాంటి లోన్స్ ఉన్నాయి, వాళ్ళకి ఏమి ఆస్తులు ఉన్నాయి, వాళ్ళకి ఏంటి అనేది ఇంటింటికి డిసిసిబి అని చేస్తూ ఉన్నాం. అది ఒక 1 month టార్గెట్ పెట్టుకొని ఈ జూన్ నెల చేస్తూ ఉన్నాం. దీని తర్వాత కూడా రోజు రోజుకి ఇది ఒక సంవత్సరం వరకు ఇది కంటిన్యూగా చేసుకుంటూ రైతులకు సేవ అందియాలనేది, ప్రతి ఒక్కరికి డిసిసి బ్యాంక్లో వాళ్ళ డిపాజిట్స్ ఉన్నా, వాళ్ళ గోల్డ్ లోన్ కావాలన్నా కానీ, వాళ్ళ పిల్లల చదువులకు కావాలన్నా కానీ, వాళ్ళకి ఎలాంటి లోన్స్ కావాలన్నా కానీ మా బ్యాంక్ నుంచి ఇవ్వడానికి, వాళ్ళకి ఎలాంటి 600 రూపాయల నుంచి వాళ్ళ పిల్లల పేరు మీద లక్షాధికారి అనే ఒక స్కీమ్ పేరుతోటి నెలకు 600 కడితే 9 సంవత్సరాలు కడితే డబుల్, 8 సంవత్సరాలు కడితే 700, అలాగనే ఆ స్కీమ్లు కూడా పెట్టుకుంటూ వాళ్ళు కట్టిన దానికి కొంచెం రెట్టింపుగా ఎక్కువ ఎక్సెస్ ఇంట్రెస్ట్ ఇచ్చుకుంటూ కూడా పోతూ ఉన్నాం. అవే స్కీమ్లు కాకుండా రైతులందరూ కూడా డిసిసిబి బ్యాంక్లో అకౌంట్స్ తీసుకొని ప్రతి ఒక్కరికి కూడా మన అకౌంట్లలో వాళ్ళ ట్రాన్సాక్షన్స్, ఎందుకంటే మన గూగుల్ పే ఉంది, ఫోన్పే ఉంది, అన్నీ కూడా ఉన్నాయి కాబట్టి, క్రెడిట్ కార్డ్స్ కూడా ఇస్తున్నాం కాబట్టి, అన్నిటి కూడా ఇస్తున్నాం కాబట్టి ఆ రైతన్నలందరూ కూడా, ఎందుకంటే మాది రైతుల బ్యాంక్, రైతులతోటే ఉండే బ్యాంక్ కాబట్టి, రైతన్నల షేర్స్ తోటి మనం చేసే బ్యాంక్ కాబట్టి ఆ రైతులతోటి ఉండాలని ఇంటింటికి డిసిసిబి అని ఈ ప్రోగ్రాం చేయడం జరిగింది. ఈ ప్రోగ్రాంలో తప్పకుండా ప్రతి రైతు ఇంటికి ఒక నెల రోజులు పట్టవచ్చు, 6 నెలలు పట్టవచ్చు, ఏడాది పట్టవచ్చు, ఎన్ని రోజులైనా కానీ ప్రతి ఇంటికి పోయి ఒక సర్వే లాగా చేస్తామని మీ ద్వారా తెలియజేస్తాం.